హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. ఈ వీక్ డేట్స్ వచ్చేసి మార్చ్ 24 టు మార్చ్ 30 అనమాట. ఓకేనా? అండ్ ఈ వీక్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనేది మనం అనాలిసిస్ చేద్దాము. అండ్ బిఫోర్ దట్ నేను ఎవరైతే మీకు ఈ ఆర్టికల్స్ కావాలో మీరు చదవాలనుకుంటున్నారో మనం కింద డిస్క్రిప్షన్‌లో నేను మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయ్యి మీరు ఈ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ పీడీఎఫ్ యాక్సెస్ చేసుకోవచ్చు. కంప్లీట్ పీడీఎఫ్ ఉంటుంది అందులో. ఈ కంప్లీట్‌లీ మీరు రీడ్ చేయొచ్చు. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఉంది. అక్కడ కూడా మీరెళ్లి మన మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ గానీ, కొత్త కొత్త ఇన్నోవేటివ్ టాపిక్స్ గానీ అనేది నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో, మీరు ఛానెల్‌ని కంపల్సరీ ఫాలో చేయండి. వి విల్ గెట్ ద బెటర్ కంటెంట్ అన్నమాట. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి మీకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతవరకు మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ ఇంతవరకు తెలుగులో ఎవరు చేయట్లేదు. సో, ఫస్ట్ టైమ్ మనం చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మర్చిపోకుండా మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే వీడియో అప్‌లోడ్ చేశానో అప్పుడు మీకు వీడియో మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా? సో, మనం వితౌట్ లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఈ వారం ఇటీవల మ్యాగజైన్ అనాలిసిస్ వచ్చేసి ఈజీ లోన్స్, హార్డ్ లెసన్స్ అని ఇచ్చారు. ఓకేనా? చాలామంది ఈజీగా మనకి లోన్స్ యాక్సెసిబుల్ వస్తుందని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మనకి లోన్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. సో, దానివల్ల ఏం ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి కవర్ స్టోరీ ఇచ్చారు మనకి ఈ వీక్. అండ్ మనం అందులో చూసుకున్నట్లయితే రెక్లెస్ స్పెండింగ్ అండ్ పూర్ ప్లానింగ్ అండ్ అన్‌చెక్డ్ బారోయింగ్ ఆర్ పుషింగ్ టు మెనీ ఇంటూ డెట్ ట్రాప్ అని చెప్తున్నారు. అంటే ఇష్టమున్ మనం లోన్స్ ఈజీగా దొరుకుతున్నాయని చెప్పేసి ఇష్టమున్నొచ్చినట్టు స్పెండింగ్ చేస్తున్నారు. అలాగే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా అండ్ బారోయింగ్స్ మీద ఒక కంట్రోల్ లేకుండా అనేది మనకి స్పెండింగ్ మీద ఒక కంట్రోల్ లేకుండా అనేది మనకి ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడుతున్నారు. దానివల్ల చాలామంది డెబ్ట్ ట్రాప్‌లోకెళ్ళిపోతున్నారని జెప్పేసి ఒక కవర్ స్టోరీ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన ఏం చేశారంటే మనకి లోన్స్ వస్తున్నాయని జెప్పేసి మనకి ఈజీగా లోన్స్ తీసేసుకొని ట్రేడింగ్ చేశారనమాట. ట్రేడింగ్ చేసేసి ఆల్‌మోస్ట్ 3.5 క్రోర్స్ ఆఫ్ లాస్ అయ్యారు మనకి. అండ్ మనకి ఈయన ఏం చేశాడంటే ఇంకా మళ్ళీ ఈ 3.5 క్రోర్ లాస్ అవ్వడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీని గూడా ఇంకా ఏమంటారు మనకి ప్లెడ్జ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మీద తోసేయడం జరిగింది. సో, దానికి వీళ్ళు జైల్‌లో గూడా పెట్టారనమాట. ఈయన్ని 4 మంత్స్ జైల్‌లో గూడా యేశారు. సో, ఇలాంటి బ్యాడ్ సిట్యుయేషన్స్ అనేది ఈ ఈజీ లోన్స్ వల్ల మనకి వస్తున్నాయనమాట. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోన్స్ ద్వారా ఏంటి అని జెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఇష్టం ఉన్నట్టు స్పెండింగ్ జేసినట్టు ఓకేనా. లీవింగ్ బిహైండ్ అవర్ మీన్స్ అంటే మనకి ఇష్టం ఉన్నట్టు ఖర్చులు పెట్టడం, వాళ్ళ సాలరీ ఎంతొస్తుందో దానికి డబుల్, త్రిబుల్ ఖర్చు పెట్టి లైఫ్ స్టైల్ కోసం ఇష్టం ఉన్నట్టు ఎక్స్‌పెన్సెస్, టూర్సు అండ్ లగ్జరీ హోటల్స్‌కెళ్ళడం, రెస్టారెంట్స్‌కెళ్ళడం రిపీటెడ్‌గా చేసేసి ఆల్‌మోస్ట్ 36,00,000 డెప్ట్ అనేది వీళ్ళు అనేది చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకోటొచ్చేసి 4.5 క్రోర్స్ ఆఫ్ డెప్ట్ అనేది ఉంది ఈయనకి. ఈయనొచ్చేసి బిజినెస్‌లో మనకి ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ లేవన్నమాట. ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోయేసరికి వాళ్ళకి ఇష్టమున్నట్టు లోన్ చేసేసి బిజినెస్‌లో పెట్టేసి మనకి బిజినెస్ ద్వారా లాస్ అవ్వడం జరిగిందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ఇష్టం ఉన్నట్టు మనకి కంట్రోల్ అంటే మనకి మేజర్‌గా ఎందుకు డెబ్ట్ ట్రాప్‌లోకెళ్ళిపోతున్నారు అనంటే మేజర్‌గా మనకి స్పెండింగ్ ఖర్చులు ఇష్టం ఉన్నట్టు చేయడం వల్ల, వాళ్ళు సంపాదించేది కన్నా వాళ్ళు ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండడం వల్ల అట్లా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అన్నెసెసరీ రిస్క్ తీసుకోవడం. ఓకేనా. మన ట్రేడింగ్ గాని మనం చూసుకున్నట్లయితే ట్రేడింగ్ ఇచ్చాం కదా! ఫస్ట్ ఇక్కడ ముంగట. ఇక్కడ ట్రేడింగ్ చేయడం గాని అన్నెసెసరీ రిస్క్ మనం లోన్స్ మీద ఎప్పుడైనా గాని ట్రేడింగ్ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎమర్జెన్సీ సేవింగ్స్ ఓకేనా. ఈయనకి ఎమర్జెన్సీ సేవింగ్స్ లేకపోవడం వల్ల ఈయన ఇంకా డెప్ట్ అనేది అయిందనమాట. సో దట్ మీరు అవి మైండ్‌లో పెట్టుకోవాలి. అండ్ మనం ఈ డెప్ట్ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలనేది కూడా ఒక 6 స్ట్రాటజీస్ ఇచ్చారు. 6 స్మార్ట్ స్ట్రాటజీస్ టు గెట్ ఔట్ డెప్ట్ ఫాస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మేజర్‌గా మనం చూసుకున్నట్లయితే మనకి డెప్ట్ నుంచి త్వరగా బయటపడాలంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీ ఇన్‌కమ్‌ని పెంచుకోవాలి. ఓకేనా. ఫోకస్ ఆన్ ఎర్నింగ్ మోర్ అన్నమాట. ఇన్‌కమ్‌ని పెంచుకోవాలి. అలాగే మీకు ఒక ఆహ్, డెప్ట్ కన్సల్టెంట్ అంటే మీకు అప్పుల్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది డెప్ట్ కన్సల్టెంట్ కూడా ఒక ప్లానర్‌ని కూడా మీరు
కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు ఎలా పే చేయాలి ఓకేనా? ఈ డెబ్ట్స్ మీకెన్ని డెబ్ట్స్ ఉన్నాయో దాన్ని లిస్ట్ ఔట్ చేసుకొని, దాన్ని చిన్న చిన్న లోన్స్ ఫస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ లోన్స్ మనకి ఫస్ట్ అంటే డెబ్ట్ అవలాంచ్ మెథడ్ అన్నమాట. అవలాంచ్ మెథడ్ అన్నమాట. అవలాంచ్ మెథడ్ ఒకటుంటుంది. అదేంటంటే ప్రయారిటైజింగ్ హై ఇంట్రెస్ట్ రేట్ ఏవైతే లోన్స్ ఎక్కువ ఉంటాయో అవి జల్దీ కట్టడం గాని మీరు చేసినట్లయితే అది మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పడకుండా మీకుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఈ ఇవి డెబ్ట్స్ పే చేయడానికి మీరు అసెట్స్ గాని ప్లెడ్జ్ చేయడం గాని ఇంకా దానికి స్ట్రాటజీస్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు మీ డెబ్ట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇది మనకి ఇచ్చారు. ఆర్ యూ హెడ్ టువర్డ్స్ డెబ్ట్ ట్రాప్ అని ఇక్కడ క్వెషన్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు పాజ్ చేసుకొని చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరీ మరీ చెప్తున్నాను. డెబ్ట్ అనేది మన లైఫ్ చేంజ్ చేస్తుంది. లిటరల్లీ చెప్పాలంటే మన లైఫ్‌ని, మన కెరియర్‌ని మొత్తం చేంజ్ చేస్తుంది. అందుకే ఈ ఆర్టికల్ వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను. ఎళ్లి చూసి చదవండి. ఓకేనా? మీకు అర్థమవుతుంది. ఏంది ఆర్టికల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. నార్మల్‌గా ఆర్టికల్ కాదు. ప్రీమియం కంటెంట్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ థీమ్ సెట్ ఫర్ కమ్‌బ్యాక్ అని ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి కదా! మన క్వాలిటీ స్టాక్స్ అనేది ఎప్పుడైనా గాని మనకి ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా పెర్ఫార్మింగ్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. క్వాలిటీ స్టాక్స్ 2018 అండ్ 2020 అండ్ 2019 అండ్ 2022 అంటే ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందో అండ్ రికవరీ మూడ్‌లో ఉన్నప్పుడు అప్పుడు మనకి బెటర్ లార్జ్ క్యాప్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. క్వాలిటీ స్టాక్స్ పెర్ఫార్మన్స్ చేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెన్ ఇక్కడ ఇంకో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెన్ రీబాలన్సింగ్ ఈస్ రిక్వైర్డ్ అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు రీబాలన్సింగ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. మీరు చదవండి. ఓకేనా? ఇది ఏంటంటే సింపుల్‌గా చెప్తాను వినండి. మీకు ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు రీబాలన్సింగ్ చేసుకోవాలి ఏంటి అంటే మీకు ఫ్యూచర్‌లో ఏమైనా ఎక్స్‌పెన్సెస్ రావచ్చు. సపోజ్ మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గాని, లేకపోతే మీ ఇల్లు కొనుక్కోవాలనుకున్నా గాని, హోమ్ బయింగ్ గాని ఉంటుంది గదా! లేదంటే మీకు రిటైర్మెంట్ గాని, లేకపోతే మీకు ఒక స్టేబుల్ ఇన్‌కమ్ కావాలనుకున్నా గాని, మీకు మీ మీ ఏజ్ తగ్గట్టు మీ రిస్క్ టాలరెన్స్ కూడా మీకు చేంజ్ అవుతుంది. దాని తగ్గట్టు కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ రీబాలన్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది. సో, అది మీరు డీటెయిల్‌గా చదవాలంటే నేను చెప్పాను కదా! కింద వాట్సాప్ ఛానెల్ ఉంది. అందులో ఎళ్లి క్లిక్ చేసి జాయిన్ అయ్యి చదవండి. ఎవ్రీ వీక్ నేను పెడతానన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్‌గా మనకి హోటల్ స్టాక్స్ అనేది పెరుగుతున్నాయన్నమాట. మనకి దానికి రీజన్ చూసుకున్నట్లయితే మనకి ఇండియాలో టూరిజం అనేది చాలా పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా మన గవర్నమెంట్ గూడా ట్రావెల్ సెక్టార్‌ని మనకి బూస్ట్ చేయడం, సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, మనం ఈ హోటల్ సెక్టార్‌ని ఫోకస్ చేస్తూ ఒక ఆర్టికల్ ఇచ్చారు స్టాక్స్ వైస్‌గా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ హోటల్స్ కంపెనీ ఇచ్చారు. అండ్ లెమన్ ట్రీ ఇచ్చారు. అండ్ చాలెట్ హోటల్స్ ఇచ్చారు. అండ్ ఆల్‌మోస్ట్ మెజారిటీ ఆఫ్ అనలిస్ట్ బై రేటింగ్ ఇచ్చారు. అండ్ ఆహ్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ హోటల్స్ వచ్చేసి హోల్డ్ అని 6 మెంబర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలెట్ హోల్డ్ అని మనం చెప్తున్నారు. సెల్లింగ్ చాలా తక్కువ ఉన్నారు. ఇవి మీరు చూడండి. ఈ స్టాక్స్ మనకి ఎందుకు ఈ సెక్టార్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్ అనాలిసిస్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్స్ ఆర్ పర్ఫార్మింగ్ ఎందుకు పర్ఫార్మ్ చేస్తాయంటే ఏంటి అనేది రీజన్ చెప్పుకున్నట్లయితే ఇంక్రీజింగ్ టూరిజం అండ్ రీసెంట్‌గా ఐపీఎల్ గాని, ఏషియా కప్ గాని వస్తున్నాయి కదా! దానివల్ల కూడా ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి మనకి బెటర్ రెవెన్యూస్ బూస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ క్వెషన్స్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పవర్ ఆఫ్ క్వెషన్స్. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్స్ దే విల్ ఆస్క్ అనమాట. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే బ్లైండ్‌గా ఏదో ఎవరో చెప్పిర్రని చెప్పేసి బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేయడం గాకుండా, దే విల్ ఆస్క్ రైట్ క్వెషన్స్. దే డు నాట్ ఫాలో బ్లైండ్‌లీ అనమాట. ఎవరైతే ఏది చెప్తున్నారో బ్లైండ్‌లీ ఫాలో అవ్వకుండా వాళ్ళు దే విల్ ఆస్క్ దెమ్‌సెల్వ్స్ ఓన్లీ. ఓకేనా? వాళ్ళే క్వెషన్స్ అడుగుతారనమాట. ఏంటి వాట్ ఇఫ్ దిస్ ఇన్వెస్ట్‌మెంట్ గోస్ రాంగ్ అని చెప్పేసి అంటే ఐ ఐ యామ్ బయింగ్ బికాస్ ఆఫ్ హైప్ ఆర్ వాల్యూ అంటే ఇదేదో హైప్ వల్ల వచ్చిందా? వాల్యూ అంటే రియల్ వాల్యూ వల్లనే ఉందా కొనడానికి రీజన్? వాట్ విల్ మేక్ మీ సెల్ దిస్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఇవన్నీ చాలా క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి నేను ఎందుకు కొనాలి? ఎందుకు కొనకూడదు? అండ్ ఇది కరెక్ట్ ప్రైస్‌లో ఉందా? లేదా? అనేది మనకి ఈ ఆర్టికల్‌లో చెప్పారు. క్వెషనింగ్ ద డిసిప్లిన్ బిఫోర్ యూ యాక్ట్ అని చెప్పేసి క్వెషనింగ్ గురించి, ఇన్వెస్టింగ్ గురించి ఇచ్చారు ఇక్కడ. సో, ఇది ఆర్టికల్ చదవండి. మంచి ఆర్టికల్ ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్మాల్ క్యాప్స్ గురించి ఇచ్చారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ కెన్ బి ఎ గుడ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి. చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చెప్తారంటే ఫండ్ మేనేజర్స్ పెద్ద పెద్ద లెవెల్‌లో ఉన్న ఎంసీస్ ఏం చెప్తారంటే స్మాల్ క్యాప్స్ అనేది హెవీ రిస్క్ అని చెప్తారు. సో దట్ ఇక్కడ మీరు ఆహ్, ఈ ఇక్కడ ఈ మేనేజర్ వచ్చేసి వినీత్ సంబ్రే వచ్చేసి
ఈయనేం జెప్తున్నాడంటే ఇన్వెస్టింగ్ ఇన్ స్మాల్ క్యాప్ కెన్ బి గుడ్ ఫర్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్. అంటే ఈయనేం జెప్తున్నాడంటే ఈ ఆర్టికల్‌లో సింపుల్‌గా మేము చెప్పాలంటే ఇక్కడ, ఇక్కడ స్మాల్ క్యాప్ అనేది బెస్ట్ ఫర్ యంగ్ ఇన్వెస్టర్స్ అని జెప్తున్నాడు. మనకి ఎవరైతే యంగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎందుకంటే ఇక్కడ మనకి హై రిస్క్ రివార్డ్ ఉంటుంది గాబట్టి, సో యంగ్ ఏజ్‌లో వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు గాబట్టి దే కెన్ ప్రిఫర్ ద స్మాల్ క్యాప్ the what they can prefer the small cap category for looking అట్‌లీస్ట్ 10-15 ఇయర్స్ అని జెప్పేసి మనకి ఈయన చెప్పడం జరుగుతుంది. సో, రైట్ వే టు అప్రోచ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టింగ్ ఈస్ మెజర్ ద పర్ఫార్మన్స్ ఓవర్ 10-15 ఇయర్స్ అని చెప్తున్నాడనమాట. అంటే మనం అది 10-15 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు స్మాల్ క్యాప్ అనేది బెస్ట్ అని జెప్పేసి ఈయన జెప్తున్నాడు. అది మీరు అర్థం జేసుకోవాలి ఈ ఆర్టికల్ వల్ల. వీళ్ళు టైటిల్స్ అనేది కొంచెం డిఫరెంట్‌గా, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి ఇక్కడ మీరు దాన్ని సింప్లిఫైడ్ చేసి మీరు అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్రైజెస్ ఇచ్చారు. ఈ ఆయిల్ రీసెంట్‌గా మనకి ఆయిల్ ప్రైజెస్ పడిపోయాయి గదా! ఫాల్ అయ్యాయి గదా! రీసెంట్‌గా. క్రూడ్ ఆయిల్ వచ్చేసి $84 నుంచి ఆల్‌మోస్ట్ $70 దీనివల్ల ఏమేం కంపెనీస్‌కి బెనిఫిట్ ఉంది ఏంటి అని జెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. స్టాక్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి బై ఎంతమందున్నారు, హోల్డ్ ఎంతమంది, సెల్ ఎంతమందున్నారు ఏంటి అని జెప్పేసని. ఓకేనా? ఇది మన క్రూడ్ ఆయిల్ వల్ల ఏ కంపెనీస్ బెనిఫిట్స్ అవుతున్నాయి. దానివల్ల ఆహ్, కంపెనీస్‌కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, రెవెన్యూస్ ఎలా ఇంపాక్ట్ అయితాయి అని జెప్పేసి మనకిక్కడ ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇఫ్ యువర్ బ్యాంక్ ఫెయిల్స్ అంటే రీసెంట్‌గా మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ చూసారు గదా! ఇండస్ఇండ్ బ్యాంక్ మీద అలిగేషన్స్ వచ్చాయి. అండ్ వాళ్ళ ట్రస్ట్ క్రెడిబిలిటీ అనేది కోల్పోయింది సమ్ ఇంటర్నల్ అలిగేషన్స్ వల్ల. అంటే అలాంటప్పుడు ఏంటంటే ఈ ఆర్టికల్‌లో ఏమిచ్చారంటే ఇప్పుడు సపోజ్ బ్యాంక్ అనేది దివాలా తీసిందనుకోండి, బ్యాంక్రప్సీ అయిపోయిందనుకోండి. సో, మా డబ్బులకేమన్నా బ్యాంక్‌లో మేము ఫిక్స్డ్ డిపాజిట్‌లు, ఆర్‌డీ అవి పెట్టుకుంటే మా బ్యాంక్‌కేమన్నా ఇబ్బంది అయితుందా అంటే, సో, ఇక్కడ ఏంటంటే మనకి ఎవ్రీ బ్యాంక్‌కి ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఆ ఇన్స్యూరెన్స్ మనకి డీఐసీజీ వాళ్ళు, సీజీసీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? వీళ్ళేంటంటే మనకి డిపాజిట్ మీద 5,00,000 ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఓకేనా? మనకి 5,00,000 డిపాజిట్ మీద 5,00,000 ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్స్యూరెన్స్ ఏంటంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ గానీ, ఆర్‌డీస్ గానీ, అండ్ ఇంకా మనకి రికరింగ్ డిపాజిట్స్ గానీ, అండ్ ఇంకా మనకి అదర్ డిపాజిట్స్ ఉంటాయి కదా! వాటికి ఇవి కవర్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఒకవేళ బ్యాంక్రప్సీ అయినా గాని మీకు డీఐసీజీ వాళ్ళు మనకి ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు మీ ఇన్స్యూరెన్స్ ఇస్తారనమాట. ఓకేనా? సపోజ్ బ్యాంక్ షట్ డౌన్ అయిపోయింది. ఈళ్ళు ఎప్పటి వరకు పే చేస్తారంటే వితిన్ 2 మంత్స్ అనమాట. 2 మంత్స్ లోపు మీకు 5,00,000 వరకే మళ్ళా. ఒకవేళ మీరు బ్యాంక్‌లో 10,00,000 పెట్టుకున్నారనుకో, మీకు 10,00,000 ఇవ్వరు ఈ ఇన్స్యూరెన్స్ వాళ్ళు. ఓన్లీ 5,00,000 ఇస్తారనమాట. ఓకేనా? అది మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ మీరు ఒకవేళ పెట్టుకోవాలంటే స్ట్రాటజీ ఏంటంటే మీరు మల్టిపుల్ బ్యాంక్స్‌లో పెట్టుకున్నట్లయితే మీకు మల్టిపుల్ బ్యాంక్స్ ద్వారా మీకు ఇన్స్యూరెన్స్ వస్తుంది. సో దట్ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సిలో ఒక 5,00,000 పెట్టుకున్నారు. ఐసీఐసీలో 5,00,000 పెట్టుకున్నారు. ఇక్కడ ఒక 5,00,000 ఇన్స్యూరెన్స్ వస్తుంది. అక్కడ ఒక 5,00,000 అంటే డైవర్సిఫై చేసుకుంటే మీకు మీ బ్యాంక్ దివాలాలు తీసినా గాని మీకేం ప్రాబ్లమ్ ఉండదనమాట. ఒకే బ్యాంక్‌లో 10,00,000 పెట్టే బదులు. ఓకేనా? అలా ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆర్టికల్‌లో స్మార్ట్ స్టాటిస్టిక్స్ చూద్దాము. అండ్ స్మార్ట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇవి చూడండి ర్యాంకింగ్ ఉంటాయి. ఇక్కడ మనకి గ్రోత్ ఆప్షన్స్ ఇక్కడ ర్యాంకింగ్ నుంచి చాలా చాలా వీడియోస్‌లో చెప్పాను. మీరు ప్రీవియస్ వీడియోస్ రిఫర్ చేయండి. మీకు అర్థమవుతుంది ర్యాంకింగ్. ప్రీవియస్ ర్యాంకింగ్ ఎంత ఉంది? ఇప్పుడు ర్యాంకింగ్ ఎంత ఉంది? అని చెప్పేసని. ఓకేనా? ఇక్కడ ప్రీవియస్‌గా 17 ఉంది. ఇప్పుడు 15 అయింది. ర్యాంకింగ్ పెరిగిందనమాట. క్వాలిటీ మారుతి సుజుకి ఇండియా అనమాట. క్వాలిటీ మంచి కంపెనీ అన్నది. అంటే రెవెన్యూస్‌లో చేంజెస్ అయినాయి. స్టాక్ పీఈ వైస్ ప్రైస్ టు బుక్ వాల్యూ అన్నీ చేంజెస్ అయ్యాయి. సో, దట్ ఈ ర్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటదనమాట. ఓకేనా? నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ మీరు కేటగరీ వైస్‌గా చూడొచ్చు. అండ్ మీ ఛానల్ పీడిఎఫ్ కూడా మీకు వాట్సాప్ ఛానెల్‌లో పెడతాను. వెళ్లి రిఫర్ చేసి చూడండి. అండ్ పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ ఇవన్నీ లోన్స్ గురించి ఉంటాయి. అండ్ హౌ డిఫరెంట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ మ్యాప్ చూడండి. ట్రెండ్ మ్యాప్ ఏం చెప్తుందంటే ఇక్కడ హౌ డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్స్ కెన్ స్టార్ట్ అప్ అని చెప్పేసని ఉంటుంది. మనం 2015 నుంచి 2025 వరకు ఏ కేటగరీస్ ఎలా పెర్ఫార్మెన్స్ చేసింది, ఏ ఇయర్‌లో అని చెప్పేసి కూడా ఆర్టికల్ ఇచ్చారు. ఇది చూడొచ్చు లార్జ్, మిడ్, స్మాల్, మైక్రో క్యాప్, లాస్ అండ్ గెయిన్ ప్రాఫిటబిలిటీ అనేది చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారు. పర్సెంటేజెస్ అన్నమాట కింద మెన్షన్ చేసినయి. ఏ ఇయర్‌లో ఎంతెంత ర్యాంకింగ్ వైస్‌గా మనకిచ్చారు. ఏ ఇయర్‌లో ఎంతెంత ఏ కేటగరీ ఎంత పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పేసి. ఓకేనా? ఇది మనకి ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అన్నమాట.
ఇది వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు తెలుగులో ఇంతవరకు చేయలేదు. ఫస్ట్ టైమ్ మనం చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి. సో, వీడియోని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు ఫ్యూచర్‌లో ఇంకా నేను బెటర్ క్వాలిటీ సింప్లిఫైడ్ లాంగ్వేజ్‌లో ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్, ఇంత ప్రీమియం కంటెంట్ ఓకేనా. ఇవి ఆర్టికల్‌లో వస్తున్నాయంటే రియల్‌గా జరిగిన విషయాలు సర్వే అన్నమాట. సర్వే రిపోర్ట్స్ ఇవి యాక్చువల్‌గా. ఓకేనా. అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్‌స్టాండింగ్ అండ్ బెటర్ సొల్యూషన్స్ అనేది మీకు దొరుకుతాయన్నమాట. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థాంక్ యూ ఫర్ దిస్ వీడియో. జై హింద్.